నమస్తే ఎక్స్‌ప్రెస్ మినిట్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా చేపడుతున్న భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన రఘువీరారెడ్డికి జిల్లా కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట సిపిఐ చేస్తున్న రిలే దీక్షలు 5వ రోజు కొనసాగాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన సిపిఐ నేత రామకృష్ణ సీఎం చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ చేపట్టిన సైకిల్ యాత్ర తూర్పుగోదావరి జిల్లా తునికి చేరుకుంది. స్టూడెంట్స్ సమస్యలపై ఈ నెల 27న కాకినాడలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి నేతలు చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా గోదావరికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి నీటిని వదలడంతో నది ఉధృతి మరింత పెరిగింది. దీంతో 7,40,40,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.